చూడండి గైస్, పెరట్లోనే వేసాము. ఇది వంకాయ సెట్ అండి. ఇవి మొత్తం కూడా ఇవ్వండి, మేము పెరట్లోనే వేసుకుంటాం. ఇవన్నీ కూడా వంకాయ సెట్లు ఇవ్వండి. ఇవ్వండి వంకాయలు కనిపించాయి కదా, ఎక్కడ ఉందండి వంకాయ? ఇవ్వండి చిన్న వంకాయ. ఇదిగోండి, ఇది చిన్న వంకాయ, పొడి వంకాయ అండి. ఇది ఇవన్నీ కూడా మేము ఆర్గానిక్గానే పండిస్తాము. చూసారు కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా పెరట్లోనే మేము పండించుకుంటామండి. అలాగే మీరు ఇలా చూసినట్లయితే ఇదిగోండి 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 అరటి చెట్టు చూసారు కదా. ఎవరికైనా కావాలా అరటికాయలు? ఓకే, ఏదో ఒక రోజు ఏదో ఒక ఫ్యాన్కి అయితే నేను ఇలాంటి అరటికాయలు పంపిస్తానండి. ఏదో డబ్బులకి కాదండి. చూసారు కదండి అరటి చెట్టు ఎంత బాగుంది. దాని పక్కన ఇదిగోండి ఇంకొక అరటి చెట్టు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ అరటి చెట్టుతో పాటు ఇదిగోండి ఇదిగా ఉంది కదా ఆనపాత అండి, ఆనప చెట్టు. మేమంతా కూడా చెప్పాను కదా, పెరట్లోనే ఆర్గానిక్గా రసాయనాలు లేకుండా ఎరువులు వేయకుండా మేము పండిస్తాము. మా గ్రామస్తులు అందరం కూడా రైతులమే కాబట్టి ప్రతి ఒక్కరు పెరట్లోనే ఈ విధంగా ఉంటుంది. ఇది ఆనప చెట్టు అండి. ఇప్పుడు కింద చూసారా, ఈ ఆనప పాతతో పాటు అక్కడ అరటికాయలు ఉందండి. చూడండి, చూసారా, దిగు బాగుందా? ఇంకా ఇవి చిన్న చిన్నవి ఉంటే చాలా పెద్దగా అవుతాయి. అవి సైజు ఇంకా పెరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇది కూడా చిన్నదేనండి, అంతకంటే ఇంక పెద్దగా అవుతుంది. చూడండి, ఇక్కడ అరటి గెల ఉంది. దీని పక్కనే ఇదిగోండి చూడండి ఆనప కాయ ఉంది. చూసారు కదా, కాదండి ఇదిగోండి. ఇవన్నీ కూడా పెరట్లోనే మేము పెంచుకుంటాం. ఇంకా పక్కన ఇంకా చిక్కుడుకాయ చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఇవంతా ఇదేనండి. ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి. మేము వాడుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో, అంటే వాటర్ ఏదైతే ఇదిగోండి ట్యాప్స్ ఉన్నాయి కదా, కుళాయిలు. ఈ కుళాయి నీళ్ళు మొత్తం కూడా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేము పెరట్లోకి పంపిస్తాము. ఈ కాలువ నీళ్ళంతా, కాలువ వాటర్ అంతా పెరట్లోకి పంపించి పెరట్లోనే మేము వంకాయలు వేస్తామండి. పెరట్లోనే ఈ విధంగా మేము వంకాయలు వేసుకుని ఆర్గానిక్గా మేము పండించుకుంటాము. అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి మాకు వాటర్ అవైలబుల్గా ఉండవు కాబట్టి మా పొలాల్లో మా పోడ్లలో వేయము. ఇదిగోండి చూడండి, ఇది మొత్తం వంకాయ చెట్లేనండి. చూసారా, ఓకే చూసారా గైస్, ఇలాంటివి మీరు పల్లెటూరు కాసి సంక్రాంతికే కాదండి, ప్రతి పండగకి లేదా ఒక నెలకి ఒకసారి వెళ్ళొచ్చే విధంగా చూడండి. ఊర్లో నుంచి మీకు వీలైతే కూరగాయలు కొనుక్కోండి, బాగుంటుంది. అంతేగాని మీరు దళాల దగ్గర మీరు కూరగాయలు కొనుక్కున్నారనుకో, ఇంక అంతేనండి మన జీవితం పటాస్. పెద్దలు అందరూ అంటారు కదా, నూరేళ్ళు వర్దిల్లాలి, నూరేళ్ళు ఉండాలి అనేసి పెద్దలు ఆశీర్వదిస్తారు. కానీ ఆశీర్వాదం కూడా ఉచిపట్టాకి అయిపోతుందండి. 20-30 సంవత్సరాలు కూడా మనము కరెక్ట్గా మనం బ్రతకలేకపోతున్నాము. కారణం రీజన్ ఏంటంటే ఇలాంటి ఫుడ్ మనం తినకనే. మా ఊర్లో ఇదిగోండి ఈ విధంగా ఆనప చెట్లు, ఆనపాదులు వేస్తారంటే ఇదిగోండి చూడండి. పాపం సరైన వాటర్ లేక ఇదిగోండి చూడండి, చిన్న చిన్న కాయలు వచ్చేసి ఎండిపోతున్నాయండి.